Hi students, welcome to Sree Academy. I am Chaithanya. I completed my MTech from IIT Palakkad. So today I am discussing you AP Ecet 2021 paper. Okay, I am discussing about AP 2021 paper. So from that I am discussing hydraulic subject. Okay, so hydraulic subject అనేది కూడా మిగతా సబ్జెక్ట్ పోలిస్తే అంత ఇంపార్టెంట్ కాదని అనుకుంటారు, కానీ ఇందులోంచి కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒకసారి దీని నుంచి అబ్జర్వ్ చేస్తే ఈ ఏపీ సెట్లో ఓకే హైడ్రాలిక్స్ చాప్టర్ నుంచి ఆల్మోస్ట్ 10 మార్క్స్కి వచ్చింది పేపర్. ఓకే, 10 మార్క్స్కి అడిగాడు. అయితే ఇందులో ఉన్న ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే. ఓకే, ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే. ఆ ప్రతి క్వశ్చన్ ఎంత లాజికల్గా అడిగాడు, మనం దాన్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, మనం చేసే మిస్టేక్స్ ఏంటి అని ఇక్కడ చూద్దాం. జస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయడం కాకుండా మనం మిస్టేక్స్ ఎక్కడెక్కడ చేస్తామో ఆ మిస్టేక్స్ని అవాయిడ్ చేయడం ఎలా. ఓకే, సో ఇలా ప్రతి ఒక్క క్వశ్చన్ మనం ఇన్ డెప్త్ డిస్కస్ చేసి ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కూడా మనం దాంట్లోంచి రాబడదాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఓకే, సో వాట్ ఈస్ అవర్ ఫస్ట్ క్వశ్చన్? ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ ద యూనిట్ ఆఫ్ పాస్కల్ సెకండ్ ఈస్ కరస్పాండింగ్ టు. ఓకే, జస్ట్ స్టాప్ హియర్. What is that? The unit of Pascal second corresponding to. If you see TS Ecet paper, same year. First question. So రెండు పేపర్లో సేమ్ ఇయర్లో ఫస్ట్ క్వశ్చన్ ఇదే. మరి ఎలా అడిగాడు, మరి టీఎస్లో ఎలా అడిగాడంటే దీని యొక్క ఇది దేని యొక్క యూనిట్ అని అడిగాడు. ఐ మీన్ ఇది ఆప్షన్స్లో ఉంది, ఆన్సర్ క్వశ్చన్ అయింది. ఓకే, రివర్స్ అడిగాడు, ఆప్షన్స్ క్వశ్చన్ అయింది, క్వశ్చన్ ఆప్షన్స్ అయింది. ఓకే, సో ఇది కొంచెం ఈజీ క్వశ్చన్. ఓకే, సో సీ దట్ ద యూనిట్ ఆఫ్ పాస్కల్ సెకండ్ ఈజ్ కరస్పాండింగ్ టు. సో ఇలా మనకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, ఒకవేళ మనకున్న ఆప్షన్స్లో ఏదైనా ఆప్షన్ యొక్క యూనిట్స్ మనకు తెలిస్తే ఫస్ట్ ఆ యూనిట్స్ దాని పక్కన రాసేయండి. సో మనకి తెలిసిన యూనిట్స్ ఏమైనా ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఒకవేళ అబ్జర్వ్ చేస్తే మనకి ప్రెషర్ యూనిట్స్. సో వాట్ ఈస్ దిస్? ద ఫస్ట్ ఆప్షన్ ఈస్ ప్రెషర్ ఇంటెన్సిటీ. Pressure intensity units తెలుసా మీకు? So if you know the units of pressure intensity, just write besides it. What is that? Newton per mm square. Newton per mm square. Okay. Surface tension units తెలుసా? Surface tension units ఒకవేళ తెలిస్తే surface tension యొక్క units వచ్చేసి Newton per mm. Newton per mm. Okay, this is fine. Now I don't know the units of డైనమిక్ విస్కోసిటీ అండ్ కైనమాటిక్ విస్కోసిటీ. ఈ రెండిటి తెలియదు. ఓకే, రెండిటి తెలియదు. సో మనకున్న ఆప్షన్స్ వారు ఫస్ట్ సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయాయి. మిగిలిన ఏంటి? సిడి. వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో మనకు ఒకవేళ బేసిక్ కాన్సెప్ట్స్ గుర్తుంటే, వాట్ ఇస్ న్యూటన్స్ లా ఆఫ్ విస్కోసిటీ? వాట్ ఇట్ ఈస్ సేయింగ్? ఫ్రమ్ ద న్యూటన్స్ లా ఆఫ్ విస్కోసిటీ we can say that shear stress, that is tau, is directly proportional to rate of shear deformation. Rate of shear deformation du by dy. What is mean by that? What Newton's law of viscosity is saying? So if this is a boundary, if any fluid is passing over the boundary, okay, so మనకి ఎన్నో నంబర్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి కదా. సో నంబర్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. సో లేయర్ నియర్ ద బౌండరీ హ్యాస్ జీరో వెలాసిటీ. లేయర్ నియర్ ద బౌండరీ హ్యాస్ జీరో వెలాసిటీ బికాస్ ద బౌండరీ is stationary. So layer above the top layer having maximum velocity. So if you see this, if you form a triangle that as the depth, okay, as the thickness of fluid is increasing from the boundary, the velocity also increasing. Okay, that variation we are representing, that is directly proportional. This variation of velocity with respect to this is directly proportional to shear stress. Okay, now if you remove this proportionality, okay, if you remove this proportionality, you will get tau equal to mu into du by dy. Okay, now what is this mu? Mu is nothing but proportionality constant. Okay, after that we can call mu as also mu ఇంకొక విధంగా ఏమని పిలవచ్చు? డైనమిక్ విస్కోసిటీ. డైనమిక్ విస్కోసిటీ. Now what is the units of dynamic viscosity? If you take these terms to the left, then you will get mu equal to shear stress into dy by du. Okay, so what is dy? Dy is nothing but a small thickness. What will in which units you will represent the thickness? In mm or meter, right? So what is the unit of shear stress? That is Newton per mm square.
into what is the units of dy, that is the thickness, small dy, it's also mm. Now du is nothing but small du, that is velocity in a particular layer. Okay, this is du. What is the velocity of units of du? That is mm per second. Okay, or meters, we can write in meters. Okay, as they are asking in meters, right? So meters and meter per second. Velocity units is meter per second. If you cancel this and seconds will come up, then finally the units will be Newton by meter square into second. This is can also write as Newton per meter square is nothing but Pascal. So the finally mu equal to Pascal second. So these are the units of dynamic viscosity. The units of dynamic viscosity. The option is for this question, the unit of Pascal second is for dynamic viscosity. Okay, so what is the units of dynamic viscosity? That is Pascal second. Now there is one more option. What is that? Kinematic viscosity. What is kinematic viscosity? How we represent that? So kinematic viscosity is represented with the help of V. Okay, this will be given by dynamic viscosity by the density of particular fluid. Kinematic viscosity is equal to density by dynamic viscosity by what? Density of particular fluid. What are the units of dynamic viscosity? Newton per meter square into second. Okay, divided by what are the units of density? So kg per meter cube, right? Kg per meter cube. So if you cancel it, so finally you will get Newton by kg, okay, into meter into second. So what you will do is, what are the units for the newtons? So this will be, I will write it clearly again, 1 minute. So the units of dynamic viscosity is Newton per meter square into second. What is the units of density? That is kg per meter cube. Okay, so if you simplify that, meter square cancels, still one more meter will be there. So this meter will comes up, then finally Newton meter second by kg. Now how to get the final units? So this is also unit. ఇది కూడా యూనిటే కానీ ఒక సింపుల్ ఫార్మాట్ లో మనం ఇంకా క్యాన్సిల్ చేసి చేయొచ్చు. ఎలా? న్యూటన్ అంటే ఏంటి? న్యూటన్ యొక్క యూనిట్స్ ఏంటి? సో ఇఫ్ యూ సింప్లిఫై దట్, Newton can be written as kg into meter per second square. Kg into meter per second square. These are the units of Newton. Now that is nothing but force equal to ma na. Force equal to ma. So Newton place lo kg meter per second square as same with the kg meter per second square into meter second by kg. So if you simplify that, kg get cancel, ఒక సెకండ్ కి ఇంకొక సెకండ్ క్యాన్సిల్, ఇంకేం మిగిలింది మీటర్ మిగిలింది, ఇక్కడ సెకండ్స్ మిగిలింది. సో ద యూనిట్స్ ఆఫ్ కైనమాటిక్ విస్కోసిటీ ఇస్ నథింగ్ బట్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. సో వాట్ ఆర్ ది యూనిట్స్ ఆఫ్ కైనమాటిక్ విస్కోసిటీ? దట్ ఈస్ కైనమాటిక్ విస్కోసిటీ యూనిట్స్ ఇస్ meter square per second. Okay, now it is clear, right? So now here we are understand finally what is Newton's law of viscosity, then how we will get the units of dynamic viscosity, what is the definition for kinematic viscosity, and what is the units for that, and what is the units for remaining two. Okay, so this is all about the first question. Now coming to the second question. See, second question ఉన్న ట్రిక్ ఏంటి, వాడు అడిగింది ఏంటి? ఓకే, మన లాజిక్ ఉంది అందులో చూడండి. The equivalent pressure, they are asking equivalent pressure, that should be understand. Okay, equivalent pressure in meters of oil of specific gravity 0.8. Okay, corresponding to 40 meter of water. Option A 32, 50, 60, 64. Are you understand the question? So first of all, if you don't understand, read one more time. They are asking equivalent pressure in meters of oil. Okay, so
and the specific gravity of oil is 0.8. Now what is the given data? So specific gravity of oil, specific gravity of oil is 0.8, and they given corresponding to 40 meters of water. So height of water is 40 meter. Height of water is 40 meter. Now what you should understand is మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈక్వలెంట్ ప్రెషర్ అన్నాడు ఆఫ్ ఆయిల్ అన్నాడు. సో ఆయిల్ అనేది ఎన్ని మీటర్స్ ఉంటుంది, ఎప్పుడు 40 మీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటాం. క్వశ్చన్ అర్థం చేసుకుందాం. సో వాడు మనల్ని అడిగింది ఏంటంటే ప్రెషర్ అడిగిండు. ఫస్ట్ వాట్ ఆర్ ద యూనిట్, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ప్రెషర్? ప్రెషర్ ఈస్ నథింగ్ బట్ రో జీ హెచ్. దిస్ అ ప్రెషర్ ఫార్ములా. ఓకే, సో ఏంటి ఇప్పుడు మరి ఇక్కడ రో అనగానే ఏ లిక్విడ్, అది ఏ లిక్విడ్ అని కావచ్చు, అది ఆయిల్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఓకే, మెర్క్యూరీ కావచ్చు. ఓకే, సో ఏ లిక్విడ్ తీసుకో, ఏ గ్యాస్ తీసుకో, ప్రెషర్కి ఉన్న ఏ లిక్విడ్ తీసుకున్నా ప్రెషర్ యొక్క ఫార్ములా ఏంటి? రో జిహెచ్. ఓకే, రో జిహెచ్. ఓకే, నౌ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చింది ఏంటి? హైట్ ఆఫ్ వాటర్ కాలమ్, దట్ ఈస్ హైట్ ఆఫ్ వాటర్ 40 మీటర్. అయితే క్వశ్చన్ ఏం అడిగాడంటే 40 మీటర్స్ వాటర్ అనేది నా కాడ ఉంది. ఎంత ఇదంతా? 40 మీటర్స్. ఓకే, 40 మీటర్స్. ఓకే, ఇదే 40 మీటర్స్ ఇక్కడ బాటంలో పాయింట్ ఏ అనుకుంటే, పాయింట్ ఏ దగ్గర ప్రెషర్ పిఏ, పాయింట్ ఏ దగ్గర ఉన్న ప్రెషర్ పిఏ. సో వాటర్ని అలా స్టాగ్నేషన్, వాటర్ని అలా నిలబెట్టినప్పుడు దాని యొక్క బాటం దగ్గర పిఏ ప్రెషర్ ఉంటే మరి ఎంత హైట్ ఆఫ్ ఆయిల్ మనం నిలబెడితే, అంటే హైట్ ఆఫ్ ఆయిల్ ఎంత? ఎప్పుడు ఇక్కడ ఉన్న ప్రెషర్ ఇక్కడ ఉన్న ప్రెషర్ సేమే, అంటే పిఏ ఈక్వల్ పీబీ కావాలి. ఏమవ్వాలి? పిఏ ఈక్వల్ పీబీ కావాలి. పిఏ అంటే ఏంది? 40 మీటర్స్ వాటర్ అనేది మనం హైట్ మెయింటైన్ చేసినప్పుడు బాటమ్ నుండి ప్రెషర్ అనేది సేమ్ ఆయిల్ కూడా ఎంత హైట్లో ఉంటే అదే ప్రెషర్ దాని యొక్క బాటంలో డెవలప్ అయింది. ఓకే, అది మన క్వశ్చన్. ఈ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. నౌ సో ఇక్కడ ప్రెషర్ ఈక్వల్ రో జీ హెచ్. రో అంటే అది ఏ ఆయిల్ కావచ్చు, వాటర్ కావచ్చు, మెర్క్యూరీ కావచ్చు. నౌ మనం ఇప్పుడు వాటర్ ఇచ్చాడు, వాటర్ హైట్ ఇచ్చాడు. సో ప్రెషర్ ఈక్వల్ టు ఓకే రో, డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత మనకి ఇవ్వలేదు. ఓకే, సో మనం ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? స్పెసిఫిక్ గ్రావిటీగా, దీన్ని కూడా స్పెసిఫిక్ గ్రావిటీలో కన్వర్ట్ చేద్దాం. సో రో జీ హెచ్, రో జీ హెచ్ని ఎలా రాయొచ్చు? గామా ఇంటూ హెచ్ రాయొచ్చు. అగైన్ గామాని గామా డబ్ల్యూతో డివైడ్ చేస్తే మనకి స్పెసిఫిక్ గ్రావిటీ ఇంటూ హెచ్. సో ప్రెషర్ ఇన్ వాటర్ ఈక్వల్ టు స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ వాటర్ ఇంటూ హైట్. ఓకే, అయితే మనకి 2 లిక్విడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక ప్రెషర్ పిఏ అనుకుంటే సరే, ఇక్కడ పిడబ్ల్యూ పిఓ. ఓకే, పిడబ్ల్యూ పిఓ, ఇది పిడబ్ల్యూ, ఇది పిఓ. ఓకే, సో ఇక్కడ ఈ కేసులో ఉన్న ప్రెషర్ పి నాట్ ఈక్వల్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ వాటర్ ఇంటూ హైట్. మరి ఆయిల్లో పిడబ్ల్యూ ఈక్వల్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఆయిల్ ఇంటూ దిస్ హెచ్. ఓకే, సో ఇది హెచ్డబ్ల్యూ అనుకుంటే హెచ్ఓ. ఓకే, సో ఈ రెండు ప్రెషర్స్ సేమ్ కదా, అదే కదా అడిగింది. సో రెండు ప్రెషర్స్ ఈక్వల్ చేస్తే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ వాటర్ ఇంటూ హైట్ ఆఫ్ వాటర్ ఈక్వల్ టు స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఆయిల్ ఇంటూ హైట్ ఆఫ్ ఆయిల్. ఓకే, now what is the specific gravity of water? 1. What is the height of water? 40 meters. Then specific gravity of oil is 0.8. Height of oil కావాలి. So height of oil is nothing but 40 by 0.8. 40 by 0.8 and answer is 50 meters. Answer is 50 meters. Okay, so answer is 50 meters. ఎలా వచ్చింది అనేది నీకు అర్థమైపోయింది. మళ్ళీ ఒకసారి ప్రాక్టికల్ ఆలోచిద్దాం. నా హైట్ ఫర్ ఎగ్జాంపుల్ 5.5 ఫీట్స్. ఓకే, 5.5 ఫీట్స్. ఓకే, నా బరువు వల్ల, నా వెయిట్ వల్ల ఈ ఫ్లోర్ మీద కొంత ప్రెషర్ అప్లై అవుతుంది. అయితే నాకంటే 2 ఫీట్స్ ఎక్కువ ఉన్న వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ 7.5 ఫీట్స్ ఉన్న వ్యక్తి ఉన్నాడు. ఓకే, కానీ అతని వెయిట్ నా వెయిట్ ఈక్వల్. అతని హైట్ ఉన్నా కానీ నా వెయిట్తో పాటు ఈక్వల్, నాకంటే ఎక్కువ వెయిట్ లేడు. అతను కూడా ఇదే ప్లేస్ నిలబడితే అతని వెయిట్ వల్ల ఇక్కడ పడే ప్రెషర్ కూడా సేమ్. అంటే హైట్ ఏంటి? హైట్ మారింది కానీ వెయిట్ సేమ్. ఓకే, సో లిక్విడ్స్లో కూడా ఈ వాటర్ యొక్క హైట్ ఎంత? 40 మీటర్స్.
ఆయిల్ యొక్క హైట్ ఇప్పుడు ఎంత వచ్చింది మనం క్యాలిక్యులేట్ చేస్తే 50 మీటర్స్. ఆయిల్ యొక్క హైట్ ఎంత 50 మీటర్స్ అంటే 40 మీటర్స్ యొక్క వాటర్ని మనం ఇట్లా మనం హైట్లో ఇట్లా నిలబెడితే దాని బాటమ్ ఫ్లోర్ మీద ఎంత ప్రెషర్ అయితే ఉంటుందో 50 మీటర్స్ ఆఫ్ ఆయిల్ని కూడా అట్లా నిలబెడితే దాని బాటమ్ అదే ప్రెషర్ ఉంటుంది. అయితే మరి ఎక్కువ మీటర్స్ ఎందుకు కావాల్సి వచ్చిందంటే ఆయిల్ అనేది వాటర్ కంటే లైట్ వెయిట్. ఓకే, వాటర్ కంటే ఆయిల్ వెయిట్ అనేది తక్కువ కాబట్టి దాని స్పెసిఫిక్ గ్రావిటీ చూస్తే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ వాటర్ ఎంత 1, ఆయిల్ ఎంత 0.8. సో ఇది లైట్ వెయిట్ కాబట్టి ఎక్కువ హైట్ కావాలి. ఓకే, సో దీస్ ఆర్ ద 2 questions they asked and these are also very important. Okay, now we are going to move on to the next third and important question. Okay, now let's start the third question. Okay, so see that how it is. The center of pressure will coincide with the centroid if the plane is what? So మనకి తెలుసు బేసిక్ ఏం తెలుసు, సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది, సెంట్రాయిడ్ ఉంటుంది అని తెలుసు. కానీ కొంతమందికి వాట్ ఈస్ సెంటర్ ఆఫ్ ప్రెషర్ అంటే కూడా ఐడియా లేదు, రైట్? సో మనం ఫస్ట్ దాని బేసిక్ నుంచి చూద్దాం. సో వాట్ ఈస్ సెంటర్ ఆఫ్ ప్రెషర్? ఓకే, వాట్ ఈస్ సెంటర్ ఆఫ్ ప్రెషర్? సెంటర్ ఆఫ్ ప్రెషర్ అండ్ సెంట్రాయిడ్. అండ్ వాట్ ఈస్ సెంట్రాయిడ్? సో ఎవ్రీవన్ నో, అందరికీ తెలుసు ఏంటి సెంట్రాయిడ్ అంటే ఏంటో తెలుసు. సో సెంట్రాయిడ్ అంటే ఏంటి మనకు తెలిసింది. సెంట్రాయిడ్ అంటే ఏంటి, ఏదైనా క్రాస్ సెక్షన్ ఇవ్వని. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ వేస్తే దాని యొక్క హాఫ్ హైట్లో సెంట్రాయిడ్ ఉంటుంది, అవునా? సో హాఫ్ డిస్టెన్స్ అది ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ అయితే h/2 అండ్ h/2 ఇది సెంట్రోయిడ్ డిస్టెన్స్, రైట్? సో ఇది మనకు తెలిసిన సెంట్రాయిడ్. అలాగే కొన్ని బేసిక్ మనకి ఉన్నటువంటి షేప్స్కి మనకి సెంట్రాయిడ్ అంటే తెలుసు. మరి సెంటర్ ఆఫ్ ప్రెషర్ అంటే ఏంటి? సెంటర్ ఆఫ్ ప్రెషర్ అంటే మన ఏదైనా ఒక వాటర్ సర్ఫేస్లో ఏదైనా బాడీని ఏదైనా ప్లేన్ని ఏదైనా ఇన్సర్ట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ సర్కిల్. ఓకే, సో ఈ సర్క్యులర్ ప్లేట్ నేనేం చేశాను, సబ్మర్జ్ చేశాను. సో ముంచాను, వాటర్లో ముంచిన తర్వాత దీని మీద కొంత ప్రెషర్ యాక్ట్ అవుతుంది, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ కేసులో దీని యొక్క టాప్ సర్ఫేస్ వాటర్ సర్ఫేస్కి టచ్ అయింది అనుకోండి. ఓకే, సో రెండు ఈక్వల్. అయితే వాటర్ ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది ప్లేట్ మీద? ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఎలా ఉంటుంది? ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. అయితే ఈ ప్రెషర్ అంతా కలిసి ఒక దగ్గర యాక్ట్ చేస్తుంది. ఈ ప్రెషర్ అంతా కలిసి ఈ ట్రయాంగులర్ అనే ఏరియా మొత్తం ప్రెషర్ కలిపి ఒక లొకేషన్ దగ్గర యాక్ట్ చేస్తుంది. అది యాక్ట్ చేసే లొకేషన్నే మనం టోటల్ ప్రెషర్ అంటాం. ఆ టోటల్ ప్రెషర్ యాక్ట్ చేసే లొకేషన్నే సెంటర్ ఆఫ్ ప్రెషర్ అంటాం. టోటల్ ప్రెషర్ యాక్ట్ చేసే పొజిషన్నే సెంటర్ ఆఫ్ ప్రెషర్ అంటాం. సో సెంట్రాయిడ్ వేరు, సెంటర్ ఆఫ్ ప్రెషర్ వేరు. సెంటర్ ఆఫ్ ప్రెషర్ అంటే ఇట్ ఈస్ ద పాయింట్ where the total hydrostatic force is concentrated. ఈ ట్రయాంగులర్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి? దిస్ ఇస్ ఏ ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ ఆఫ్ వాటర్. సో ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ ఏంటి? గామా ఇంటూ హెచ్. సో గామా ఇంటూ హెచ్ అంటే మన యొక్క హైట్, మన లోపలికి వాటర్లోకి వెళ్ళే హైట్ పెరుగుకుంది. ఈ ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ కూడా అదే ట్రయాంగులర్ మేనర్లో ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. అయితే దీని యొక్క టోటల్ ఫోర్స్ ఎక్కడైతే కాన్సన్ట్రేట్ అవుతుంది ఆ ప్లేట్ మీద దాన్ని సెంటర్ ఆఫ్ ప్రెషర్ అంటాం. ఓకే, నౌ మనకి డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. ఏంటి ఆ డిఫరెంట్ షేప్స్? ఫస్ట్ వన్ ట్రయాంగిల్. ఓకే, ట్రయాంగిల్. సో ట్రయాంగిల్కి ఇది మన రిఫరెన్స్. సో ఇది గ్రౌండ్ వాటర్ లెవెల్. ఓకే, ట్రయాంగిల్కి సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది, సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఎక్కడ ఉంటుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ సెంట్రాయిడ్, ఇది సెంటర్ ఆఫ్ ప్రెషర్. ఓకే, సో రెక్టాంగిల్కి సెంట్రాయిడ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెచ్ అనుకుంటే h/2 డిస్టెన్స్లోనే సెంట్రాయిడ్ ఉంటుంది, h/3 డిస్టెన్స్లోనేమో సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది. అయితే ఈ సెంట్రాయిడ్ సెంటర్ ఆఫ్ ప్రెషర్ నేను ఏది రిఫరెన్స్ చేసుకుని చెప్తున్నాను? నాకు ఇదే రిఫరెన్స్. ఏంటి? టాప్ వాటర్ సర్ఫేస్ రిఫరెన్స్, కింద నుంచి కాదు. ఈ వాల్యూస్ అనేవి టాప్ సర్ఫేస్ నుంచి. ఓకే, ఇది సిపి, ఇది సిజి. ఓకే, సిపికి వచ్చేసి h/3, సిజికి వచ్చేసి h/2. ఓకే, సో దిస్ ఇస్ ఫర్ ద ట్రయాంగిల్. సో ఇప్పుడు మనకి ట్రెపిజియం ఉంది అనుకుందాం. దిస్ ఇస్ ట్రెపిజియం. ఓకే, సో వాటర్ సర్ఫేస్ ఇది, దీని హైట్ కూడా మనకు తెలుసు. సో మరి దీని సెంట్రాయిడ్కి సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఫార్ములా ఏంటి? సో దీని సెంట్రాయిడ్ కావాలంటే దట్ ఈస్ h బార్ ఈక్వల్ టు, దీన్ని మనం సెంట్రాయిడ్ని h బార్తో డినోట్ చేస్తాం. ఓకేనా? h బార్ నో h బార్ ఈక్వల్ టు h/2
3 into a plus 2b by a plus b. This is for centroid. What is center of pressure formula? Then H star. Okay, now H by 2 a plus 3b by a plus 2b, a plus 3b by a plus 2b. So these are the formulas for the basic sections. Okay, now for triangle, these are very very important. I am expecting one question from this topic in the next Ecet exam. Definitely ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఈ క్వశ్చన్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లోనే ఉంటుంది. మరి ట్రయాంగిల్కి వచ్చేసి హెచ్ బార్ ఈక్వల్ టు హెచ్ బై 3, హెచ్ స్టార్ ఈక్వల్ టు 3h by 4, 3h by 4. వెరీ వెరీ ఫండమెంటల్. రిఫరెన్స్ వచ్చేసి వాటర్ సర్ఫేస్. ఓకే, నౌ ఇఫ్ యూ హ్యావ్ ఎ సర్కిల్ అండ్ దిస్ ద వాటర్ సర్ఫేస్ అండ్ రిఫరెన్స్ ఈజ్ వాటర్ హైట్ ఓన్లీ, వాటర్ సర్ఫేస్ ఓన్లీ. దీని హెచ్ బార్ ఏంటి? హెచ్ బార్ ఈక్వల్ టు డయామీటర్ d అయితే d by 2, అది హెచ్ స్టార్ అయితే 5d by 8. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద సెంట్రాయిడ్ వాల్యూస్, దీస్ ఆర్ ద సెంటర్ ఆఫ్ ప్రెషర్. అయితే మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి మరి? సెంటర్ ఆఫ్ ప్రెషర్ సెంట్రాయిడ్ ఒక దగ్గర కోయిన్సైడ్ అయితే అంట. ఎక్కడ కోయిన్సైడ్ అయితే? ఒకవేళ నువ్వు ఈ వాల్యూస్ని అన్నిటిని అబ్జర్వ్ చేస్తుంటే ఈ వాల్యూస్ ఎక్కడ ఈక్వల్ కాదు, కొంచెం గ్యాప్ ఉంటుంది. ఏంటి? ఒక దీనికి అబ్జర్వ్ చేయండి. రెక్టాంగులర్కి ఎక్కడ ఉంది? సిజీ పైన ఉంది, సెంటర్ ఆఫ్ ప్రెషర్ బాటమ్ ఉంది. అంటే దీని నుంచి కొన్ని few important points. What are they? That is center of pressure is always below centroid, always below the centroid. Center of pressure అనేది ఏంటి? ఆల్వేస్ బిలో ద సెంట్రాయిడ్. సో నువ్వు ఒకసారి వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే సెంట్రాయిడ్ వాల్యూస్ అన్ని తక్కువ ఉంటాయి సెంటర్ ఆఫ్ ప్రెషర్ వాల్యూస్ కంటే. ఓకే, సో సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఈజ్ ఆల్వేస్ బిలో ద సెంట్రాయిడ్. ఓకే, సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సెంటర్ ఆఫ్ ప్రెషర్? ఫర్ సెంటర్ ఆఫ్ ప్రెషర్ హౌ టు క్యాలిక్యులేట్? హెచ్ స్టార్ ఈక్వల్ టు హెచ్ బార్ సెంట్రల్ డిస్టెన్స్ ప్లస్ ఐజీజీ బై ఏహెచ్ బార్, ఐజీజీ బై ఏహెచ్ బార్. ఇక్కడ హెచ్ స్టార్ అంటే ఏంది? సెంట్రాయిడ్. ఐజీజీ బై ఏహెచ్ బార్ అనేది ఏంది? ఇది ఎక్స్ట్రా టర్మ్. ఆ ఎక్స్ట్రా టర్మ్ ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్. ఓ దిస్ ద సెంట్రాయిడ్ సెంటర్ ఆఫ్ ప్రెషర్ లొకేషన్ ఫార్ములా ఫర్ పర్టికులర్. మనకి ఇప్పుడేంది? స్టాండర్డ్ సెక్షన్స్కి ఇవి ఇచ్చాను, ఒకరు తెలియని సెక్షన్స్కి ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, అయితే మరి ఈ టాపిక్ ఎక్కడ వస్తుంది? సెంట్రాయిడ్ సెంటర్ ఆఫ్ ప్రెషర్ టాపిక్ ఎక్కడ వస్తుంది? ఇది మన బ్యారేజ్ గేట్స్ ఉంటాయి కదా. సో గేట్స్ ఇనిషియల్గా వర్టికల్గా ఉంటాయి, ఓపెన్ చేసేటప్పుడు మనం ఇంక్లైండ్ అవుతాయి. ఓకే, సో డిఫరెంట్ లొకేషన్స్లో మనకి గేట్స్ డిఫరెంట్ ఉంటాయి. అయితే మన గేట్ ఫర్ ఎగ్జాంపుల్ వర్టికల్గా ఉందా, హారిజాంటల్గా ఉందా, ఇంక్లైండ్గా ఉందా, పార్షియల్ సబ్మెర్జ్డ్ ఉందా? మరి ఈ ఫోర్ సిచ్యువేషన్ ఒక దగ్గర మాత్రం ఈ సెంట్రాయిడ్ సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఈ రెండు కలిసిపోతాయి. ఏ కేసు అంటే హారిజాంటల్. ఎలా చూద్దాం? ఒక డయాగ్రామ్ చూస్తేనే అర్థమైంది మనకి. సో ఇది మన వాటర్ సర్ఫేస్, ఇది మన వాటర్ సర్ఫేస్. ఓకే, ఇది వాటర్ సర్ఫేస్. నేను ఒక వర్టికల్ ప్లేట్ని ఇన్సర్ట్ చేశాను, ఒక వర్టికల్ ప్లేట్ని ఇక్కడ ఇందులో సబ్మర్జ్ చేశాను, ఒక వర్టికల్ ప్లేట్ని. సో ఆ వర్టికల్ ప్లేట్ అనేది ఇంక్లైన్గా ఉందనుకుందాం. సో దీన్ని నేను సబ్మర్జ్ చేశాను. ఓకే, సో నాకు ఇలా కనపడుతుంది. నౌ ఒక ఇంక్లైన్ ప్లేట్ని కూడా నేను సబ్మర్జ్ చేశాను, ఇది ఇంక్లైన్ ప్లేట్. ఒక హారిజాంటల్ ప్లేట్ని కూడా నేను సబ్మర్జ్ చేశాను. ఓకే, ఒక పార్షియల్ సబ్మర్జ్. ఓకే, సో నేను అన్ని 2Dలో రాసాను, 3Dలో రాసేసాను. సో ఇది వచ్చేసి వర్టికల్, ఇది ఇంక్లైన్డ్, హారిజాంటల్, పార్షియల్లీ సబ్మర్జ్డ్. సో దీన్ని మనం ఒకవేళ 2Dలో డ్రా చేస్తే వర్టికల్ ఎలా కనపడుద్ది? ఒక లైన్లో కనపడుద్ది. ఇంక్లైన్డ్ కొంత ఇంక్లినేషన్తో కనపడుతుంది. హారిజాంటల్ ఒక హారిజాంటల్ లైన్లో కనపడుద్ది. సబ్మర్జ్ ఎట్లా కనపడుద్ది? అయితే వీటన్నిటి మీద ప్రెజర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ డ్రా చేస్తే వర్టికల్ దానికి ప్రెజర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది? ఇంక్లైన్ దానికి కూడా ఇలానే ఉంటుంది. హారిజాంటల్ దానికి ట్రయాంగిల్,
దీనికి కూడా. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ప్రెజర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్. అయితే ఇది ప్రెజర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్స్. ఇక్కడ చూస్తే ఒక ప్లేట్కి మాత్రం సెంట్రాయిడ్ సెంటర్ ప్రెషర్ ఒక దగ్గర కోయిన్సైడ్ అవుతుంది. ఎలా అయితేనే చూడండి, ఇది వర్టికల్ ప్లేట్కి సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది, దీని సెంటర్లో ఉంటుంది, సెంటర్ ప్రెషర్ కింద ఉంటుంది, రెండు కోయిన్సైడ్ అవట్లా. ఇంక్లైన్ ప్లేట్కి సెంట్రాయిడ్ అక్కడ ఉంటుంది, సెంటర్ ప్రెషర్ కొంచెం కింద ఉంటుంది, అది కోయిన్సైడ్ అవట్లా. పార్షియల్ సబ్నచ్యూడ్ కూడా సెంట్రాయిడ్ ఎక్కడ ఇక్కడ సెంటర్లో ఉంటుంది, సెంటర్ ప్రెషర్ దానికంటే కింద ఉంటుంది. కానీ హారిజాంటల్ ప్లేట్కి మాత్రం సెంట్రాయిడ్ ఈ హైట్లోనే ఉంది. ఓకే, మరి సెంటర్ ప్రెషర్ అంటే ఏంది, ఈ ప్లేట్ మీద ఉన్న ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్. ఆ ప్లేట్ మీద ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ ఏంటి, ఓన్లీ లాస్ట్ లైన్ కదా. ఇది ఈ వర్టికల్ పార్ట్ అంతా హారిజాంటల్ ప్లేట్ మీద లేదు కాబట్టి సెంటర్ ప్రెషర్ సెంట్రాయిడ్ రెండు కోయిన్సైడ్ అయింది. దేనికి, హారిజాంటల్ ప్లేట్కి. ఓకే, సో ఫర్ ఓన్లీ హారిజాంటల్ ప్లేట్ the center of pressure and centroid will coincide. That is very important. Okay, for a horizontal plate only, for the horizontal plate condition only, both centroid and center of pressure will be coincide. The answer is for horizontal plane. Now for vertical plate, is there any chances to coincide both centroid and center of pressure? Yes. What is that? So if you take large depth, okay, so if you are going deeper inside the water body at a higher depth, so if you see this, for example, this is water surface. Now you are going inside, and okay, you are reached maximum depth. Okay, you are reached almost maximum depth. Now here there is a plate, small plate, AB plate is there. Now what is the pressure distribution diagram on this plate? If you draw this, so this is the pressure distribution diagram on this plate, right? Only this part. So what we will do is, this variation from here to here, we will treat it as uniform. In these situations, centroid, so from here to here, as we are moving from top, centroid and center pressure almost comes closer, but don't meet. Almost come closer. Okay, so they don't meet. But at higher depth, we will treat, if you treat this as uniform, then they will meet. Okay, so there is a possibility, but they don't coincide, but they almost approach each other. Okay, they will come close. Okay, so this is about the third question. Okay, now so if you carefully observe this diagram, this page itself, there is almost important topic, everything is important. I am expecting one question from this topic. Okay, so I am just erasing this. Okay, I am just erasing this for explaining this question. Okay, now what about that second one? What about the next question? So in the next question, they are asking you, Laplace equation will be satisfied. సో ఒక మనకి రెండు లాప్లాస్ ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ఆ లాప్లాస్ ఈక్వేషన్ రొటేషనల్ కంటిన్యూస్, లేకపోతే కంటిన్యూస్ నాన్ కంటిన్యూస్ రొటేషనల్, లేకపోతే ఇర్రొటేషనల్ కంటిన్యూస్, లేకపోతే ఇర్రొటేషనల్ నాన్ కంటిన్యూసా. సో మనకి ఇచ్చే ఈక్వేషన్ అనేది కంటిన్యూసా నాన్ కంటిన్యూసా, లేకపోతే రొటేషనల్ ఇర్రొటేషనల్ ఎలా చెప్పాలి. సో దాన్ని చెప్పడం కోసం ఇది యాక్చువల్గా ఇది ఏంటంటే డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్ అన్నట్టు. మన క్వశ్చన్ ఇచ్చాడు ఏంటి, లాప్లాస్ ఈక్వేషన్ ఈ రెండింటిని దేన్ని సాటిస్ఫై చేస్తుంది అన్నాడు. సో మనకి ఏం చేయాలంటే, మనం ఇక్కడ డెరివేషన్స్ దేని పనికిరావు, కానీ డెరివేషన్ నుంచి ఆన్సర్ ఉంటుంది. అది ఎలా వచ్చిందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ నువ్వేం చేయాలి, ఖచ్చితంగా ఆన్సర్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ నీకు దాని డెరివేషన్ గుర్తు రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. సో మనం చూద్దాం. సో మనం ఫ్లోని రిప్రజెంట్ చేయడం కోసం మన టూ ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్, రెండోది స్ట్రీమ్ ఫంక్షన్. ఓకే, సో ఫ్లో ఎలా జరుగుతుంది, ఆ ఫ్లో యొక్క వెలాసిటీస్ కనుక్కోవడం కోసం ఈ టూ ఫంక్షన్స్ ఉన్నాయి, వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ అండ్ స్ట్రీమ్ ఫంక్షన్. సో మన వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ గురించి చూద్దాం. వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ ఏం చెప్తుందంటే, వెలాసిటీ ఇన్ పర్టికులర్ డైరెక్షన్ ఈస్ గివెన్ బై నెగిటివ్ డెరివేటివ్ ఆఫ్, ఓకే, నెగిటివ్ if you want velocity of x, velocity of u, you have to derivate that d by dx,
So u, v, w are the velocities. Okay, velocities. Now what you will know from according to velocity potential function, velocity potential function, ux is given by dou u by dou x, that is minus velocity in y direction, that is vx, is given by minus of dou v by dou y in z direction, that is wz, that is given by minus of dou w by dou z. So these are the velocity potential functions. Okay, so now what we have to do is, 1 minute. So if you see the fourth question, what they are asking, the flow condition satisfying Laplace equation, that is potential, and that is whether that flow is rotational and continuous, or rotational not continuous, or irrotational and continuous, or irrotational not continuous. So for solving this question, you should remember that Laplace equation, whether which condition it will satisfy. ఓకే, సో లాప్లాస్ ఈక్వేషన్ అనేది ఏ కండిషన్లో సాటిస్ఫై చేస్తుందని మనం ముందే తెలుసుకొని ఉండాలి. దీన్ని సాల్వ్ చేయడానికి మన పర్టికులర్ డెరివేషన్ ఉంది, కానీ డెరివేషన్ మనకు అక్కడ గుర్తు రావచ్చు, గుర్తు రాకపోవచ్చు. దీనికి ప్రూఫ్ అనేది నేను ఇక్కడ చూపిస్తాను, బట్ దీనికి ఈ క్వశ్చన్కి అయితే నువ్వు ఖచ్చితంగా దాని ఆన్సర్ ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి. అది ఒక్కటి గుర్తుపెట్టుకోవడం వల్ల నేను ఆల్రెడీ 1 మార్క్ వచ్చేసింది. ఓకే, సో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. నౌ లెట్స్ సీ హౌ this equation which condition it will satisfy. Okay, so మనకు ఫ్లో రిప్రజెంట్ చేయడానికి, మనకి ఒక పైప్ లో ఫ్లో పోతుందంటే దాన్ని రిప్రజెంట్ చేయడానికి మన 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ అండ్ సెకండ్ వన్ ఇస్ స్ట్రీమ్ ఫంక్షన్. ఓకే, సో వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ ఈ రెండిట్లో ఏది తీసుకునైనా మనం ఈ కండిషన్ ని ప్రూవ్ చేయొచ్చు. ఓకే, మనం ఇప్పుడు నేను తీసుకున్నాను అంటే వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ తీసుకుంటున్నాను. సో వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ ఏం చెప్తుందంటే, సో వెలాసిటీ ఇన్ x డైరెక్షన్ ఇస్ గివెన్ బై negative derivative of potential function with respect to same direction. Okay, that is dou pi by dou x, and velocity in y direction is given by minus of dou pi by dou y. In the z direction is given by minus of dou pi by dou z. Okay, now we have one basic continuity equation. What is the basic continuity equation? That is dou u by dou x plus dou v by dou y plus dou w by dou z. This is continuous. So this is a continuous equation or continuity equation. Okay, so ఇది continuity equation అని ఎప్పుడు చెప్తున్నా అంటే it is equal to 0. Okay, derivatives are change in velocity with respect to change in velocity in x direction and change in velocity in y direction, change in velocity in z direction is totally 0 with respect to direction. Okay, మన యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే dou x into minus of dou pi by dou x, similarly dou by dou y into minus of dou psi by dou y plus dou by dou z into minus of again w dou psi by dou pi by dou z equal to 0. So if we simplify that, dou square pi by dou x square plus dou square pi by dou y square plus dou square pi by dou z square equal to 0. So if you see this equation, so if ఇది continuous equation అయితే ఇది కూడా continuous equation. So this is nothing but Laplace equation of in 3D, Laplace equation in 3D. దీన్ని లాప్లాస్ ఈక్వేషన్ అంటాం. సో ఇది ఈ ప్లేస్లో సై పెడితే మనం అది స్ట్రీమ్ ఫంక్షన్, అండ్ దానికి ఇది లాప్లాస్ ఈక్వేషన్ అయితే. ఓకే, అయితే లాప్లాస్ ఈక్వేషన్ ఇక్కడ ఫస్ట్ ఏమైంది, కంటిన్యూటీ ఫంక్షన్ అయిపోయింది. సో ఇట్ ఈస్ కంటిన్యూటీ, ఇట్స్ సాటిస్ఫై కంటిన్యూటీ ఈక్వేషన్.
ఎందుకు మన కంటిన్యూటీ ఈక్వేషన్లో వెలాసిటీ పొటెన్షియల్ ఫంక్షన్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత కూడా మనకు వచ్చిన రిజల్ట్ అనేది ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి లాప్లాస్ ఈక్వేషన్ ఈజ్ సాటిస్ఫైయింగ్ కంటిన్యూటీ ఈక్వేషన్. ఓకే, ఫస్ట్ థింగ్. సో ఇట్ షుడ్ బి కంటిన్యూస్. సో విచ్ ఆప్షన్స్ కెన్ బి ఎలిమినేటెడ్? నాట్ కంటిన్యూస్ అనే ఎలిమినేట్ చేసేసాం. ఓకే, నవ్ రొటేషనల్ ఇర్రొటేషనల్. సో రొటేషనల్ ఇర్రొటేషనల్ కనుక్కోవడానికి మనకి రొటేషనల్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఏంటవి? రొటేషనల్ కాంపోనెంట్స్. ఏంటా కాంపోనెంట్స్? రొటేషనల్ కాంపౌండ్స్ ఈజ్ డినోటెడ్ విత్ WX. సో ఇదేంటి? రొటేషనల్ కాంపోనెంట్ ఇన్ X డైరెక్షన్ దట్ ఈస్ గివెన్ బై 1/2. ఓకే, so this is I am giving the shortcut for you. This is X, right? So next will come Y, again minus 1 by, after Y Z will come. Okay, so now here what మన denominator ఏ రాయాలి? సో డో Z దేనికి వస్తుంది? డో W కదా. సో డో W, డో Y దేనికి వస్తుంది? డో V కి వస్తుంది. సో ఇది షార్ట్ కట్. ఓకే, వెల్ on the rotation component Y direction is given by 1/2 into ఇక్కడ కూడా మళ్ళీ. సో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ Y వచ్చేసి నెక్స్ట్ Y తర్వాత Z రావాలి. ఓకే, Y తర్వాత Z. సో 1/2 డో Z, నెక్స్ట్ డో X వస్తుంది. ఇక్కడ డో U, ఇక్కడ డో W. సిమిలర్లీ వెల్ రొటేషనల్ కాంపోనెంట్ Z డైరెక్షన్ ఈస్ గివెన్ బై 1/2 ఇంటూ డో Y బై డో V, డో V బై డో X మైనస్ డో U బై డో Y. సో దీస్ ఆర్ ద రొటేషనల్ కాంపోనెంట్స్. ఓకే, ఈక్వేషన్. అయితే మనకు అది రొటేషనల్ ఇర్రొటేషనల్ లా కావాలి. ఓకే, రొటేషనల్ ఇర్రొటేషనల్ అని తెలియాలంటే ఏం చేయాలి మనం? సో మనకి ఈ WX, WY, WZ ఈక్వల్ టు 0 వస్తే అవి రొటేషనల్ అన్నట్టు. ఈక్వల్ టు 0 వస్తే అవి ఇర్రొటేషనల్ అన్నట్టు. మరి ఈక్వల్ టు 0 వస్తాయా? సో మనం ఒకసారి చూసినట్లయితే W ఇది, V ఇది, U ఇది, వీటిని సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసినాక వాటిని ఇది ప్లస్ గుర్తుంది, మైనస్ గుర్తుందిగా. సో వాటిని సమ్ చేద్దాం, లేకపోతే సబ్స్టిట్యూట్ చేద్దాం. రిజల్ట్ ఏంటో చూద్దాం. సో హాఫ్ ఇంటూ, సో డో బై డో వై, డో బై డో వై ఇంటూ W. W అంటే డో పై బై డో Z మైనస్ డో పై బై డో Z. అగైన్ మైనస్, ఈ మైనస్ పెట్టాను. డో V బై డో Z. ఇక్కడ అగైన్ డో బై డో Z అలానే రాయండి. ఇక్కడ V ఉంది కదా. V అంటే ఏంటి? మైనస్ డో పై బై డో వై, మైనస్ డో పై బై డో వై. ఓకే, సో ఓన్లీ దీన్ని నేను సింప్లిఫై చేస్తున్నాను. ఈ రెండింటిని తర్వాత చేద్దాం. ఈక్వల్ టు హాఫ్ ఇంటూ, సో మల్టిప్లై చేస్తే డో స్క్వేర్ పై బై డో వై ఇంటూ డో Z మైనస్ అగైన్ డో ఇంటూ డో స్క్వేర్. సో మైనస్ ఇంటూ మైనస్, ఇది ప్లస్, దీని మైనస్ ఎట్లనే ఉంటుంది. డో స్క్వేర్ పై బై డో Z ఇంటూ డో వై, డో Z ఇంటూ డో వై. సో దీన్ని సింప్లిఫై చేస్తే హాఫ్ ఇంటూ, ఇది ముందు ఇది వెనక రాద్దాం. డో స్క్వేర్ పై బై డో Z డో వై మైనస్ డో స్క్వేర్ పై బై డో వై డో Z. సో ఇది కంటిన్యూస్ అయింది అనుకోండి. కంటిన్యూస్ అంటే ఏంటి? కంటిన్యూస్ అంటే ఏంది? డో ఎక్స్ డో వై చేసిన, డో జెడ్ డో వై చేసిన రెండు ఈక్వల్ అని అర్థం. అంటే ఇఫ్ ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ కంటిన్యూటీ ఈక్వేషన్, దట్ మీన్స్ కంటిన్యూటీ ఈక్వేషన్ సాటిస్ఫై చేయటం అంటే ఏంటంటే డో స్క్వేర్ పై బై డో వై డో జెడ్ ఈక్వల్ టు డో స్క్వేర్ పై బై డో జెడ్ డో వై. సో ఇది ఇలా ఈక్వల్ అయితే అది కంటిన్యూస్ అని అర్థం. ఓకే, సో ఇది ఒకదానికి ఒకటి ఈక్వల్ అయితే అది కంటిన్యూస్. సో ఇది ఈక్వల్ అయింది అనుకో. సో ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూస్, దెన్ వాట్ అబౌట్ దిస్ హోల్ టర్మ్? దట్ మీన్స్ డో స్క్వేర్ పై బై డో వై ఇంటూ డో జెడ్ ఈక్వల్ టు డో పై బై డో జెడ్ ఇంటూ డో వై. అప్పుడు ఇది ఈక్వల్ అయినప్పుడు ఇది ఈక్వల్ అయినప్పుడు ఈ రెండు ఏమైతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో WX ఈక్వల్ టు 0. WXని మనం ఇక్కడ సింప్లిఫై చేసింది, ఈ రెండింటిని ఇంకా చేయలేదు. ఓకే, సో అలానే ఈ రెండింటి దాంట్లో కూడా అది సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ కూడా ఇదే. సో ఫైనల్లీ rotational compound WX equals 0. Similarly, WY, WZ also 0. That means
లాప్లాస్ ఈక్వేషన్ అనేది రొటేషనల్, ఇర్రొటేషనల్ మరియు కంటిన్యూస్. ఇది కంటిన్యూటీ, ఇది ఈ ఈక్వేషన్ లాప్లాస్ ఈక్వేషన్ అనేది రొటేషనల్ ప్లస్ ఇర్రొటేషనల్ అండ్ సాటిస్ఫై కంటిన్యూటీ ఈక్వేషన్. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో ఇంత డెరివేషన్ మనం ఎగ్జామ్లో చేయం, అవునా? ఎగ్జామ్లో చేస్తామా? చేయం. ఇది మనకు గుర్తు రాదు కూడా, మరి ఏం చేయాలి? అందుకని ముందే చెప్పాను, గుర్తు పెట్టుకోవాలి ఇలాంటి ఈక్వేషన్స్. అయితే పోయినసారి గేట్ ఎగ్జామ్లో, ఇది మీకు అవసరం లేదు బట్ ఏం జరిగిందో చెప్దాం. ఓకే, గేట్ ఎగ్జామ్లో 2020 గేట్ ఎగ్జామ్లో ఏం జరిగిందో తెలుసా? డైరెక్ట్గా కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చి 4 ఈక్వేషన్స్ ఇచ్చి ఇందులో ఏది లాప్లాస్ ఈక్వేషన్ అని అడిగాడు. ఇక్కడే మనకు అర్థమైపోయింది, ఇలా ఈ ఫామ్లో ఉంది, ఇదే ఇచ్చాడు డైరెక్ట్గా. అందులో 2D ఇచ్చాడు, XYది ఇచ్చాడు, ఈక్వల్ 0 ఇచ్చాడు. సో ఇదే లాప్లాస్ ఈక్వేషన్. సో మన అంత డెప్త్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ నార్మల్గా ఇందులో ఉండేది మన దాంట్లో అడిగే అవకాశాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ దీనికి ఆన్సర్ మాత్రం ఇదంతా మనకు అర్థమైనప్పుడే దీనికి ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, సో నౌ వీ విల్ బీ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.